నమస్తే, నేను మీ సతీష్. నాలుక కోస్తా ఇది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఎవరు ఈ వార్నింగ్ ఇచ్చారు, మరి దీనికి గల కారణాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని ప్రస్తావనలోకి వెళ్తే, నిన్న అసెంబ్లీ సమావేశాలు, ఆ సమావేశాలకు సంబంధించి చోటు చేసుకున్నటువంటి ఒక రెండు కీలకమైనటువంటి పరిణామాలని గురించి అయితే మాత్రం ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏమిటి ఆ రెండు కీలక పరిణామాలు అంటే, అందులో మొదటిది చూస్తే, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మొంకు పట్టు కూర్చున్నాడు. ఏమిటది అంటే, నాకు 40% ఓట్లు వచ్చాయి, నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అంటూ మారాం చేస్తా ఉన్నాడు. మరి ఆ ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ గారి ఎన్నిక కంటే ముందే స్పీకర్ గారికి ఒక లేఖ రాయటం, మరి తనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే దిశగా స్పీకర్ గారి కార్యదర్శికి అలాగే శాసనసభ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలి అంటూ హైకోర్టును కూడా ఆశ్రయించాడు జగన్మోహన్ రెడ్డి, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పి. మరి ఈ అంశాలపైన నిన్న అసెంబ్లీలో ఒక చర్చ నడిచింది. స్పీకర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు తనకి రాసినటువంటి లేఖ ఏమిటి అనేటువంటిది కూడా పూర్తిగా చదివి వినిపించారు. మరి ఈ క్రమంలోనే ఒక రూలింగ్ కూడా పాస్ చేశారు. ఆ రూలింగ్ ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేది లేదు అంటూ స్పష్టం చేస్తూ ఒక రూలింగ్ ఇస్తూ, దానికి గల కారణాలు ఏమిటి, దానికి సంబంధించి అసలు రూల్ బుక్ ఏం చెప్తా ఉంది, అసలు ఈ రకమైనటువంటి రూలింగ్ ఇవ్వడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అవేమిటి అంటే, ప్రధానంగా గతంలో ఉన్నటువంటి సంప్రదాయాలు, అలాగే రూల్ బుక్ ఏం చెప్తా ఉంది, అలాగే గతంలో మోలంకర్ గారు ఏదైతే లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి అంశాలు ఏమిటి, మరి సంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ రివాజ్ని బ్రేక్ చేయకూడదు కాబట్టి, రూల్స్ బ్రేక్ చేయడం సబబు కాదు కాబట్టి, ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలన్నీ తెలియజేస్తూ అసలు ముందుగా జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ, అది కూడా ఎప్పుడు రాశారు అంటే 24/6/2024 అంటే జూన్ 24వ తారీఖున లేఖ రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నది ఎప్పుడు, జూన్ 26వ తారీఖున. స్పీకర్ గారి ఎన్నిక అయింది కూడా 25, 26 తారీఖులు. అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 24వ తారీఖున అంటే స్పీకర్ గారి ఎన్నిక కంటే ముందే ఆయనకు లేఖ రాశారు. దీన్ని ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం అందులో రాసినటువంటి అంశాలన్నీ కూడా ఏమిటి అంటే, అవన్నీ పిచ్చ ప్రేలాపనలు, అసత్యాలు, ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు, స్పీకర్గా ఉన్నటువంటి నాపైనే ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ లేఖను రాశారు. ఇందులో అన్నీ కూడా ప్రేలాపనలు, పిచ్చి ప్రేలాపనలే ఉన్నాయి. కాబట్టి అసలు సాంప్రదాయాలు ఏమిటి అనేటువంటిది చూస్తే, రూల్ బుక్ ఏం చెప్తా ఉంది, గతంలో ఏదైతే గనక లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి మోలంకర్ గారు ఏ రకమైనటువంటి ఏదైతే గనక రూల్స్ చెప్తా వచ్చారో, అసలు మొదటి నుంచి కూడా శాసనసభకు సంబంధించినటువంటి ఏదైతే సభలకి, చట్టసభలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటిది చెప్తూ, ఏదైనా కూడా రాజకీయ పార్టీ అధికార పక్షం కాకుండా విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే, దానికి మోలంకర్ గారు గతంలోనే కొన్ని ఏదైతే కనుక నిర్దేశించినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు కూడా ఉన్నాయి. ఏమిటి అంటే, ఒక పార్టీ నాయకుడిని మరి ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలి అని అంటే, ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కనీసం కోరం ఏర్పాటు చేసేంతమంది ఉండాలి. కోరం ఏర్పాటు అంటే ఏమిటి అంటే, ఒక సభని నిర్వహించాలి అంటే, చట్టసభల్లో శాసనసభ కావచ్చు లేదా లోక్సభ కానీ నిర్వహించాలి అని అంటే కోరం అంటారు. కోరం అంటే ఏమిటి అంటే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్లలో 10% మంది సీట్లు తీసుకుంటే, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి, అందులో 10% మంది తీసుకుంటే 18 మంది వస్తారు. 18 మంది ఉంటేనే శాసనసభ నిర్వహించవచ్చు. 18 మంది కంటే తక్కువ మంది ఉంటే ఆ రోజున సభ నిర్వహించడానికి ఉండదు. కాబట్టి కోరం అంటే 18 మంది ఉండాలి, కనీసం 10% మంది ఉండాలి. అలాగే ఒక ప్రతిపక్ష నేతగా ఒకరిని స్పీకర్ గుర్తించాలి అనంటే, కోరం ఏర్పాటు చేసేందుకు ఎంతమంది సభ్యులైతే కావాలో ఆ 10% మంది సభ్యుల్ని వాళ్ళు గెలిచి ఉండాలి, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఎన్నికై ఉండాలి. అప్పుడే వాళ్ళని ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నుకోగలం. అలా లేకపోతే వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించబడదు అని చెప్పి అయ్యనపాత్రుడు గారు స్పీకర్గా నిన్న ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కానీ ఆయన కావాలని చెప్పే
ఏదైతే వితండ వాదన చేస్తా ఉన్నాడు, నాకు 40% ఓట్ షేర్ ఉంది కదా, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్పి ఆయన గతంలో ఏదైతే గనక 2019 నుంచి 24 మధ్యన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ మీరు గెలిచింది 23 మందిని, మీ దాంట్లో ఒక 5-6 లాగేస్తే మీకు ఆ ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు, నీకు తెలియకపోతే తెలుసుకోవయా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ అంశాన్ని గుర్తు చేస్తూ ఆ వీడియోని ప్లే చేస్తూ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, రూల్స్ ఏమిటనేటువంటి ఆయనకు తెలిసినా కూడా కావాలని చెప్పి నాకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వరు ఇదంతా కూడా కుట్రలు, ఆఖరికి హైకోర్టు కూడా స్పీకర్ గారికి సమన్లు జారీ చేసింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కి ఏదైతే తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పి శాసనసభ కార్యదర్శికి అలాగే స్పీకర్ గారి కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కేసు ఏదైతే ఉందో, ఆ పిటిషన్ ఏదైతే ఉందో, ఆ పిటిషన్ విచారణ అర్హత కలిగి ఉందా లేదా అంటే ఇంకా ప్రాథమికమైనటువంటి దశలోనే దాని నిర్ధారణ కూడా కానటువంటి పరిస్థితి. అసలు ఆ పిటిషన్ని విచారణకి యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది ఇంకా న్యాయస్థానం. ఇంకా దానిపైన ఎలాంటి నిర్ధారణ జరగలేదు. మరి నిర్ధారణ కూడా జరగనటువంటి ఆ దశలో ఉంటే సమన్లు జారీ చేశారు స్పీకర్ గారికి అని చెప్పేసి అసత్య ప్రచారాలు చేయటం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇదొక గందరగోళానికి దారి తీస్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు, ఆయనకి రాదు అని చెప్పి రూలింగ్ ఇచ్చేశారు నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే స్పష్టమైపోయింది ఏమిటి, ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాదు. అదే సమయంలో మరి కోర్టుకి వెళ్ళాడు కదా, కోర్టులో పిటిషన్ ఉంది కదా, మరి అక్కడేమైనా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏమైనా తీర్పు వచ్చేటువంటి అవకాశం అంటే ఆయనకి రిలీఫ్ ఏమైనా లభిస్తుందా అంటే ముఖ్యంగా న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం ఏమిటి అంటే ఆల్రెడీ శాసనసభ స్పీకర్ మరి ఆయన రూలింగ్ ఇచ్చేశారు కాబట్టి స్పీకర్ గారు ఇచ్చినటువంటి రూలింగ్ పైన న్యాయస్థానాలు కానీ ఎక్కడ జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి న్యాయస్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించేటువంటి అవకాశం అయితే ఉండబోదు అని చెప్పేసి ఈ అంశంలో అంటే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పట్టినటువంటి ఆ మొంకి పట్టు ఏదైతే ఉందో, ఆ వితండ వాదన ఏదైతే ఉందో, వాళ్ళ పార్టీ నాయకులందరి చేత ఈ మధ్య అదే మోత మోగిస్తా ఉన్నాడు. అదే వాళ్ళతోటి ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట ఇదే మాట్లాడిస్తా ఉన్నాడు, ఎందుకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు అని చెప్పి. దానిపైన అయితే గనక నిన్న ఒక స్పష్టత వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి తలకిందులా తపస్సు చేసినా కూడా నిన్న స్పీకర్ గారు రూలింగ్ అయిపోయింది కాబట్టి ఆయనకు ప్రతిపక్ష నేత హోదా రాదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నిన్న ఆయన మీడియా సమావేశం పెట్టి నేను చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చాను కదా, నాకెందుకు ఈ రోజున ఇవ్వరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కూడా మతి స్థిమితం లేనట్టుగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి విమర్శలు కూడా రాజకీయ పక్షాల నుంచి వస్తూ ఉన్నాయి. ఆ రోజున 2019లో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. కోరం ఏర్పాటు చేయడానికి 18 సీట్లు కావాలి, కానీ తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలుచుకుంది. అంటే ప్రతిపక్ష హోదాని ఇచ్చింది ప్రజలు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారో స్పీకర్ గారో కాదు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది, ప్రజలు ఇవ్వాలి. మరి అది కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించకుండా, దాన్నైనా గుర్తించకుండా ఇలాంటి వితండ వాదన చేస్తే ప్రజల్లో ఒక పిచ్చి పట్టిన మనిషిలాగా మిగిలిపోతాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అదే సమయంలో మరి రెండో అంశం నాలుక కోస్తా అంటూ మరి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి వార్నింగ్ అంశానికి చూస్తే మరి ఎందుకు అలాంటి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది, ఏ అంశంలో అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న బడ్జెట్ పైన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ప్రజలు ఆయన్ని శాసనసభ్యుడిగా ఎన్నుకొని ప్రజాప్రతినిధిగా నువ్వు శాసనసభకి వెళ్ళవయ్యా, మా నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడు అని అంటే ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వెళ్తాను అని చెప్పి ఈ రోజున ఆ సాకు పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లకుండా నేను ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెడతాను, ప్రభుత్వాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తాను, వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి అదేదో వింతపోకళ్ళకి పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఫిబ్రవరి 28వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడితే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, అరే బడ్జెట్ 28వ తారీఖును ప్రవేశపెడితే అరే ఒకరోజు ఓకే ప్రిపేర్ అవ్వడానికి అసలు బడ్జెట్ మొత్తం ఏంటి, దాని మొత్తం డీటెయిల్స్ ఏంటి అని చెప్పి చూడడానికి, ఆ బడ్జెట్ మొత్తం చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకుని బడ్జెట్లో ఉన్నటువంటి లోటుపాట్లు మాట్లాడడానికి పోనీ ఒక రోజు పట్టింది అనుకుందాం. 2వ తారీఖును పెట్టచ్చుగా, లేదు 5 రోజులు పట్టింది. 5వ తారీఖున నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది
28వ తారీఖున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద మరి ఈయనకి స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి కదా. ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చినా కూడా తప్పులు చదువుతా ఉన్నాడు కదా. ఆ తప్పులు జరగకుండా ఉండడానికి 5 రోజులు బెంగళూరులో కూర్చుని యలహంక ప్యాలెస్ లో ఏదైతే గనక పిల్లలు ఎగ్జామ్కి వెళ్లే ముందు బట్టి పడతా ఉంటారు కొంతమంది పిల్లలు, అట్లాగా ఆ రాసిచ్చిన స్క్రిప్ట్ మొత్తం 5 రోజులు బట్టి నిన్న వచ్చి 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టాడు. 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఆఖరిని వెళ్ళిపోయేటప్పుడు ఎంతసేపు వచ్చిందబ్బా అంటే అవతల నుంచి వాళ్ళు 2 గంటలు సార్ అంటే ఇది మరి నేను మాట్లాడితే 2 గంటలు ఉంటుంది, అసెంబ్లీలో నాకు ఈ 2 గంటలు టైం ఇస్తారా? ఎందుకు ఇస్తారు? నువ్వు గెలిచింది ఎంతమంది? 11 మంది ఎమ్మెల్యేలు. నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో అంత సమయమే ఇస్తారు. నాకు మాట్లాడడానికి 2 గంటలు కావాలి, నేను 24 గంటలు నేనే మాట్లాడతా, అసలు అధికార పక్షం ఎవరు మాట్లాడకూడదు, నేను మాట్లాడేది మాత్రమే చూపించాలి, నాకు మాత్రమే మైక్ ఇవ్వాలి అంటే కుదరదు. అసెంబ్లీకి కొన్ని నిబంధనలు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగానే పోతారు. గడిచిన 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాసుకున్నదే రాజ్యాంగం, ఆయన నడిపిందే రూల్, ఆయన చెప్పిందే ఏదైతే గనక శాసనం అన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు కదా. కూటమి ప్రభుత్వం చట్టాలకు లోబడి చట్టబద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశం పెట్టి ఈ రకమైనటువంటి కొన్ని వాటిని ఏమంటారు అంటే చిల్లర చేష్టలు అంటారు. నిన్న ఆయన మీడియా సమావేశం అంతా కూడా ఈ చిల్లర చేష్టలు చేస్తా గడిచింది. ఇందులో భాగంగా మరి ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏమిటి అంటే నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ మన భారతదేశంలో అలాంటి చట్టాలు లేవు, ఇక్కడ సీట్ల ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పాటు కావచ్చు, అధికారం పంచడం కావచ్చు, లేదంటే గనక హోదాలు ఇవ్వటం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగంలో ఏం రాయబడిందో, చట్టాల్లో ఏం పేర్కొనబడి ఉందో ఆ ప్రకారంగానే ప్రతిపక్ష హోదా అనేటువంటిది లభిస్తుంది. మరి వచ్చినటువంటి ఓటు షేర్ శాతంగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే అలాంటి చట్టాలు భారతదేశంలో లేవు కాబట్టి అలాంటి చట్టాలు జర్మనీలో అయితే ఉన్నాయి. మరి మీకు ఆ విధంగా కావాలంటే అక్కడికి వెళ్ళండి, ఇక్కడైతే మీకు ప్రతిపక్ష హోదా రాదు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అన్నారు కదా అని చెప్పి విలేకరులు, మరి ఆయన ఎంచుకున్నటువంటి విలేకరులని అక్కడ ఆయన ప్రెస్ మీట్లో పెట్టుకుంటాడు కదా, ఆయన ఎంచుకుని కొంతమంది మాత్రమే రావాలి అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే అక్కడ అలౌడ్ ఉంటుంది ఆ తాడేపల్లి ప్యాలెస్లో. ఆ జర్నలిస్టులని ఆ విలేకరులను మాత్రమే పిలుచుకున్నాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈయనేం మాట్లాడాడు చూద్దాం ఒకసారి. సార్, మీరు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతం బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ ఏదేమో రావడం కష్టం అని విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఇది ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తా ఉన్నాయి. అదే సమయంలో జన సైనికులు కూడా ఆగ్రహవేశాలకు గురవుతా ఉన్నారు. వాళ్ళు కూడా మండిపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఆ తల పొగర్ అనేటువంటిది దిగలేదు. ఇవాళకి కూడా ఆ పొగర్బోత్తనము లేదంటే గనక ఆ అహంకార ధోరణి ఏదైతే ఉందో దాన్ని వీడట్లేదు. ప్రజలు ఏదైతే గనక చంపబట్టు పెట్టినట్టుగా 151 స్థానాలు ఇచ్చినటువంటి అదే ప్రజలు నీ స్థాయి ఇదే అని చెప్పి 11 స్థానాలకి పతనం చేసి పక్కన కూర్చోబెట్టినా ఇంకా సిగ్గులేనట్లుగా జగన్మోహన్ రెడ్డి అదే సిగ్గొదిలేసినటువంటి ధోరణిని అవలంబిస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలపైన జన సైనికులు ఇదే విధంగా మండిపడతా ఉన్నారు. ఇంకా అనేక మంది ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. మరి ఆయన అంటా ఉన్నాడు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయినాడట జీవితకాలంలో. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవుతూనే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అదే జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళ ప్రస్థానాన్ని చూసుకుంటే 30 ఏళ్ళు పట్టింది రాజశేఖర్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడానికి. జగన్మోహన్ రెడ్డి తన చిన్నాన్నకి ఇవ్వాల్సినటువంటి ఎంపీ సీట్ని బలవంతంగా లాక్కుని ఆయన చేత రాజీనామా చేయించి మొదటిసారి ఎంపీ అయ్యాడు, రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు ప్రజల్ని మోసం చేసి వాళ్ళకి అబద్ధపు బూటకపు హామీలు ఇచ్చి వాళ్ళందరి దగ్గర అసత్య ప్రచారాలు చేసి ఆ సోషల్ మీడియా ఐపాక్ టీము వీళ్ళందరినీ పెట్టుకుని రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన నిజస్వరూపం ఏమిటో ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత అరాచకపు వాద, ఇలాంటి నరరూప రాక్షసుడా, ఈ విధంగా ప్రజలను వేధించుకు తింటాడా, పీడిస్తాడా జనాల్ని అని చెప్పి ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏమిటో. అందుకే ఆయన్ని 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి 2019లో 151 స్థానాలు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డికి
నీకు ఈ స్థాయి లేదు అని చెప్పి 11 స్థానాలకి పతనం చేసి పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. మరి 11 స్థానాలు వచ్చిన తర్వాత మనకి ఇంత తక్కువ స్థానాలు రావడానికి లేదా ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి కూడా దానిపైన ఎక్కడా కూడా పరిశీలన చేసుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా ఇప్పటికీ ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, అధికారంలో ఉన్నప్పుడు ఇవే చేశారు, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని అవమానించే విధంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి, ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష హోదా కోసం నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి దిక్కుమాలిన ఏవైతే గనక ఇవ్వంటారు కదా ఉదాహరణలు, లేదంటే గనక దిక్కుమాలిన పోలికలు చెప్పుకుంటూ తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆయన అవమానించే రీతిలో మాట్లాడుతూ ఉంటే సహజంగానే మిగతా వాళ్ళందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు కదా, రియాక్ట్ అయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డికి సమాధానాలు కూడా చెప్పారు. ఏం చెప్పారు ఒక్కసారి చూద్దాం. జనసేన నేత నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర మంత్రి, ఆయన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఉందాం. కేవలం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ క్రిమినల్ మైండ్ అంటే నేను అనేది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. ఒక క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ, గొడ్డలి పోటుకి తక్కువ అంటే అందరికీ తెలిసిందే కదా. 2014లోనేమో మా నాన్న లేడు, తండ్రి లేని బిడ్డని అని చెప్పేసి ఆ సానుభూతి పొందాలని చూశాడు, ప్రజలు పెద్దగా నమ్మలేదు. 2019 వచ్చేటప్పటికి బాబాయ్ గొడ్డలి పోటు, కోడి కత్తి అన్నీ తెలుసు కదా, ఎలాంటి డ్రామాలాడి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో ఈ రోజున అదే మాట్లాడుతూ ఉన్నారు, అదే విషయంలో చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంత హేళన చేస్తూ ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన స్థాయి ఏమిటి, తన పరిస్థితి ఏమిటి, పవన్ కళ్యాణ్ గారికి స్థాయి ఏమిటి, ఆయనకి మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ ఏమిటి, జనసేన పార్టీకి వచ్చినటువంటి స్ట్రైక్ రేట్ ఏమిటి. 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే 11 స్థానాలు గెలిచాడు అంతే. అదే పవన్ కళ్యాణ్ గారు 21 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్. 2 ఎంపీ స్థానాలకి, 2 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే 2 చోట్ల విజయం సాధించారు, 100% స్ట్రైక్ రేట్. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడా? దీనిపైనే జనసేన నేతలు కూడా మండిపడతా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, రాష్ట్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు, మన ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, మన జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఆయన ఒకసారి ఆలోచించారు. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాలు చేస్తా ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇది చూస్తా ఉన్నాం కదా. ఇది ఉప ముఖ్యమంత్రి గారిని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా తానే అధికారంలో ఉన్నాము అనేటువంటి ఆ భావనలో, ఆ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే వ్యవహరించారో అహంకారపూరితంగా ఇప్పటికీ అదే రీతిలో మాట్లాడతామంటే మాత్రం చూస్తూ ఊరుకోము అని చెప్పేసి జనసేన నేతలు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు, అలాగే నారా లోకేష్ గారు వాళ్ళైతే గనక చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే విధంగా ఎలా పడితే అలా మాట్లాడతాం అని చెప్పేసి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా దీనికి పర్యావసానాలు చవి చూడక తప్పదు. ఈ రకంగా మాట్లాడితే మాత్రం నాలుక కోస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తమ సోషల్ మీడియా లేదంటే కనుక ఓడిపోయి మొదటి 3-4 నెలలు ఎక్కడెక్కడో దాక్కుని ఇప్పుడు బయటకు వచ్చి ఇష్టం వచ్చినటువంటి రీతిలో కూతలు కోస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇప్పటికి కూడా మేమే అధికారంలో ఉన్నాము అనేటువంటి ఆ భ్రమల్లో ఉంటూ అదే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఇకపైన చూస్తూ ఊరుకునేది లేదు. రెడ్ బుక్ అనేటువంటిది అమలు అవుతా ఉంది, అమల్లోకి వచ్చింది అని చెప్పి లోకేష్ గారు కూడా స్పష్టం చేశారు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మండిపడ్డటువంటి
నేతలు జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నాలుక కోస్తామన్నటువంటి హెచ్చరికలను కూడా జారీ చేస్తా ఉన్నారు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.